కామన్ మిస్టేక్ క్రియేటర్ చేసేది ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఆన్ చేయకుండానే వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ప్లీజ్ డోంట్ డూ దాట్. ఈ వీడియోలో చెప్తున్న 8 సెట్టింగ్స్ చేయండి, మీ యూట్యూబ్ ఛానల్ సెటప్ రెడీ అయిపోతుంది. జనరల్గా అడుగుతారు వీడియో సెట్టింగ్స్ ఎలా చేయాలి అని. ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి అన్నది. ఈ సెట్టింగ్ వల్ల మీ ఛానల్కి మోర్ ఫ్యూచర్స్, మోర్ సెక్యూరిటీ, మోర్ సబ్స్క్రైబర్స్ అండ్ మోర్ రీచ్. మీ ఛానల్ ఓల్డ్ అయినా సరే ఈ వీడియో మొత్తం చూడండి, మీ సెట్టింగ్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడానికి. ఫస్ట్ వైట్ అని సెట్ చేయండి, యూట్యూబ్ వస్తుంది. ఓపెన్ చేయండి, అది యాప్లోకి వెళ్తుంది కాబట్టి. అలా కాకుండా ఈసారి యూట్యూబ్ని హోల్డ్ చేసి ఉంచండి. ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని వస్తుంది, తర్వాత ట్యాబ్ ఓపెన్ అవుతుంది. తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, క్రోమ్ సెట్టింగ్స్. అందులో డెస్క్టాప్ సైట్ని ఎనేబుల్ చేయండి. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఒక నిమిషం, ఇందులో వైటీ స్టూడియో అని ఉంటుంది, యూట్యూబ్ స్టూడియో. అది హోల్డ్ చేసి ఇందాకలానే హోల్డ్ చేసి ఓపెన్ చేయండి, ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. తర్వాత అది అడుగుతుంది మనకి కంటిన్యూ చేస్తారా లేకుంటే ట్యాబ్ ఓపెన్ చేయాలని. మనం కంటిన్యూ చేస్తాం. ఇక్కడ ఇది పేజ్, మెయిన్ పేజ్. ఇందులో కింద సెట్టింగ్స్ అని ఒక లోగో ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఫస్ట్ది కరెన్సీ, ఇక్కడ మనం ఇండియా పిక్ చేసుకుంటాం, మనం ఇండియా కాబట్టి. నెక్స్ట్ సెట్టింగ్ ఛానల్, ఇందులో ఇండియా పిక్ చేసుకోవాలి. తర్వాత కీవర్డ్స్ కావాలి మనకి ఛానల్కి. ఇది మనం ఏం చేస్తామంటే ChatGPT ఓపెన్ చేస్తాం. మన ఛానల్ నీచ్ వచ్చి తెలుగు పాడ్కాస్ట్ కాబట్టి లెట్ ఇట్ ఓపెన్, 1 సెకండ్. టైప్ చేస్తున్నా కీవర్డ్స్ ఫర్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్. దెన్ ఈ ట్యాగ్స్ అన్ని కాపీ చేసుకుంటాను, కాపీ. తర్వాత మళ్ళీ సెట్టింగ్స్లోకి వస్తున్నా, కీవర్డ్స్లో పేస్ట్ చేసి ముందువి రిమూవ్ చేశాను, తర్వాత మళ్ళీ పేస్ట్ చేస్తున్నా. వీటిల్లో ఏవైతే ఎక్స్ట్రా ఉన్నాయో, ఏదైతే లిమిట్ దాటిందో అవి తీసేస్తాను. దెన్ సేవ్ అయిపోయింది. తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఇందులో మనం కిడ్స్ కోసం చేస్తే ఎస్ అని పెట్టాలి, లేకుంటే నో అని పెట్టుకోవాలి. మనది ఇక్కడే మనం గూగుల్ యాడ్స్ కూడా అకౌంట్ యాడ్ చేస్తాం. తర్వాత ఫీచర్ ఎలిజిబిలిటీ, ఇందులో మనం స్టాండర్డ్స్ ఫీచర్స్ చూసుకుంటే ఇందులో కొలాబరేట్ అవ్వడానికి, ప్లేలిస్ట్లో యాడ్ చేయడానికి, ఎగ్జిస్టింగ్ ప్లేలిస్ట్లో మనం యాడ్ చేయడానికి, వీడియో అప్లోడ్ చేయడానికి ఇది ఎనేబుల్గా ఉండాలి. నెక్స్ట్ ఇమీడియట్ ఫీచర్స్, ఇవి దేనికంటే మనం కస్టమ్ థంబ్నెయిల్స్ పెట్టడానికి, లైవ్ స్ట్రీమింగ్ పెట్టడానికి, వీడియో 15 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంటే అది అప్లోడ్ చేయడానికి మనం ఈ ఫీచర్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇది కూడా ఎనేబుల్ ఉంది. ఇది అడ్వాన్స్డ్ ఫీచర్స్, ఇది ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీ అని చెప్పుకోవచ్చు మనం. ఇది మనం వెరిఫై చేసుకుంటే కంటెంట్ ఐడి క్లెయిమ్స్, వీడియో డిస్క్రిప్షన్స్, ఎక్స్టర్నల్, మోర్ లైవ్ స్ట్రీమ్స్, అంటే లిమిట్ లేదు, ఎన్ని లైవ్ స్ట్రీమ్స్ అని పెట్టుకోవచ్చు. అప్లోడ్ మోర్ వీడియోస్ డైలీ కూడా ఇది ఎనేబుల్లో ఉంటేనే మనకి మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాం. సో ఇది యాక్సెస్ చేయడానికి యాక్సెస్ అని క్లిక్ చేస్తే అది మనకి ఒక పేజ్కి తీసుకెళ్తుంది, అక్కడ మనం వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లోడ్ డిఫాల్ట్స్, ఇక్కడ మనం
మేజర్లీ డిస్క్రిప్షన్ పెడతాం. సో డిస్క్రిప్షన్ కోసం మళ్ళీ ChatGPTకి వెళ్తా ఉన్నాను. అక్కడ డిస్క్రిప్షన్ ఫర్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ అని టైప్ చేస్తాను. చూడండి, ఈ డిస్క్రిప్షన్ని కాపీ చేసుకుంటాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఇవి అన్లిస్టెడ్ పెడదాం ప్రస్తుతానికి. ఇక్కడ ఆల్రెడీ మనం పెట్టుకున్న ట్యాగ్స్ని మళ్ళీ రీపేస్ట్ చేద్దాం. రీపేస్ట్ చేసాం. సేవ్. తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. ఇక్కడ లైసెన్స్, వీడియో లాంగ్వేజ్ అన్నీ మనకి ఇష్టం వచ్చినట్టు, మనకు తెలిసినట్టు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కేటగిరీలు కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ వీడియో ఎంతమంది లైక్ చేశారు చూడాలా లేదా అన్నది, నెంబర్స్ చూపించాలా లేదా అన్నది కింద చెక్ బాక్స్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పర్మిషన్స్ మనం ఇచ్చుకోవచ్చు ఎవరు కావాలంటే. మనం ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. తర్వాత కమ్యూనిటీ మోడరేషన్. ఇందులో మనం కామెంట్స్ ఎనేబుల్ చేయొచ్చు, ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఇంకా బ్లాక్డ్ కీవర్డ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు మనం. తర్వాత లాస్ట్ది డెమోగ్రఫిక్స్. ఇవన్నీ నార్మల్. నెక్స్ట్ తర్వాత కస్టమైజేషన్. ఇందులో మనం చూసుకుంటే బ్యానర్ ఇమేజ్ అంటే వెనక కవర్ పేజ్. ఇందులో మనం ఏది కావాలో చేంజ్ అని క్లిక్ చేస్తే తర్వాత అది పిక్ చేసుకుంటే పాపప్ వస్తుంది. అందులో మనం ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను. కరెక్ట్ ఈ బాక్స్లో ఏదైతే ఉంటుందో అది మన ప్రొఫైల్ మీద అపియర్ అవుతుంది. సో మనకి ఏదైతే ఫోకస్ చేస్తామో అది ఎగ్జాక్ట్గా పెట్టుకోండి. తర్వాత పిక్చర్ కూడా సేమ్. తర్వాత ఈమెయిల్ ఐడి. ఇందులో మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకుని ఉన్నారో యూట్యూబ్కి ఆ ఈమెయిల్ ఇవ్వద్దు, సెక్యూరిటీ పర్పస్కి. హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి ఏదైతే మీరు ఎక్కువ వాడరో, ఏదైతే మీరు ప్రైవేట్గా ఉంచుతారో ఈమెయిల్ ఐడి అది ఇక్కడ ఇవ్వండి. ప్రమోషన్ కోసం దేనికోసమైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి. తర్వాత వీడియో వాటర్ మార్క్. ఇది వీడియో లాస్ట్లో ఎండింగ్లో వస్తుంది. నేను ఇది పెడతా ఉన్నాను. అంటే వీడియో ఎండ్ అయ్యేటప్పుడు లాస్ట్ ఒక మార్క్ వస్తుంది. ఆ మార్క్ మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, అలా లాస్ట్లో వస్తుంది వీడియోలో. అది మనం తర్వాత హోమ్ ట్యాబ్. ఇందులో ఫర్ యూ పేజ్ ఉంటుంది. ఫర్ యూ పేజ్ అంటే మన మెయిన్ పేజ్లో ఏమేమి కనిపించాలి, ప్రొఫైల్ ఓపెన్ చేయగానే ఏం కనిపించాలి అన్నది మనం చూస్తాం. నెక్స్ట్ ఇది హోమ్ ట్యాబ్. దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. పైన ట్యాప్ చేస్తే ఎనేబుల్ అవుతుంది. ఇందులో మనం చూసుకుంటే యాడ్ సెక్షన్లో ఛానల్ ట్రైలర్ అంటే ఫస్ట్ వీడియో టీజర్లా వస్తుంది. తర్వాత స్పాట్లైట్ రిటర్న్ అయ్యే సబ్స్క్రైబర్స్ కోసం. తర్వాత పాపులర్ వీడియోస్, లైవ్ నౌ, అప్కమింగ్ లైవ్ స్ట్రీమ్స్, ప్లేలిస్ట్, మల్టిపుల్ ప్లేలిస్ట్, సబ్స్క్రిప్షన్స్, ఫీచర్ ఛానల్స్, టాప్ కమ్యూనిటీ క్లిప్స్ అన్నీ ఇక్కడ మనం సెటప్ చేసుకోవచ్చు. లాస్ట్ది 2 స్టెప్ వెరిఫికేషన్. పైన చూస్తున్నారు కదా గెట్ స్టార్టెడ్ అని, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇలా మన ఈమెయిల్ ఐడి, తర్వాత మనకి కొంచెం సెక్యూరిటీ, ఐఫోన్ వాడుతుంటే ఫేస్ ఐడి, ఫింగర్ ప్రింట్స్ అవన్నీ అడుగుతుంది. అవన్నీ మనం చూస్ చేసుకోవాలి. తర్వాత ఆటోమేటిక్గా
2 స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ అవుతుంది. ఇది మ్యాండేటరీ మీ ప్రొఫైల్ని సెక్యూర్గా ఉంచడానికి. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో ఎలా అప్లోడ్ చేయాలి? వీడియో అప్లోడ్ చేయడానికి మనకు ఉండే ఆప్షన్స్ వైటీ స్టూడియోలో, వైటీ యాప్లో, క్రోమ్లో. ఎందులో అప్లోడ్ చేయాలి? ఏది బెస్ట్ వే? కేటగిరీస్కి వస్తే కామెడీ, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఏది సెలెక్ట్ చేయాలి? దీనికి సొల్యూషన్ ఈ వీడియోలో చూస్తారు. కొంతమంది అంటారు యూట్యూబ్ స్టూడియో యాప్ బెస్ట్ అని, కొంతమంది యూట్యూబ్ యాప్ బెస్ట్ అని, కొంతమంది బ్రౌజర్. బట్ బెస్ట్ వే అయితే బ్రౌజర్. నాకు తెలుసు అందరికీ ల్యాప్టాప్లో అప్లోడ్ చేయడం కష్టం అని. దానికి సొల్యూషన్ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసుకొని అప్లోడ్ చేయడం. ఈ వీడియో చూడండి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అర్థమవుతుంది మీకు. అందరూ వైటీ స్టూడియో, వైటీ యాప్ నుండి అప్లోడ్ చేస్తారు, కానీ అది బెస్ట్ వే కాదు. బెస్ట్ వే బ్రౌజర్లో అప్లోడ్ చేయడం. వైటీ యాప్ నుండి అప్లోడ్ చేస్తే వ్యూస్ రావా అన్న క్వశ్చన్ మీకు రావచ్చు, బట్ యాప్ నుండి అప్లోడ్ చేస్తే మీరు చాలా సెట్టింగ్స్ మిస్ అవుతారు. ఫస్ట్ యూట్యూబ్ అని సెర్చ్ చేయాలి, తర్వాత యూట్యూబ్ అని వస్తుంది, తర్వాత ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ క్లిక్ చేస్తే ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ చేశాక మనం క్రోమ్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. రిక్వెస్ట్ డెస్క్టాప్ సైట్ అని చేయాలి. తర్వాత ప్రొఫైల్ ఓపెన్ చేసుకొని యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయాలి. అది యాప్ ఓపెన్ అవుతుంది. అలా చేయకుండా మనం దాన్ని హోల్డ్ చేసుకుంటే ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని వస్తుంది. చూడండి, ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అలా ఓపెన్ చేసుకోవాలి. తర్వాత అది మనం అడుగుతుంది యాప్ ఇక్కడే కంటిన్యూ చేస్తారా, మనం ఇక్కడే కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ. తర్వాత పైన ప్లస్ సింబల్ ఉంటుంది. ప్లస్ సింబల్ క్లిక్ చేశాక కావాల్సిన వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ అప్లోడ్ అవుతుంది వీడియో. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ మనం ఇచ్చిన డిస్క్రిప్షన్స్, ట్యాగ్స్ అన్నీ అప్లోడ్ అయి ఉన్నాయి. ఇవి ఎలా అప్లోడ్ చేయాలో పైన ఉండే వీడియో క్లిక్ చేయండి, అది ఆటోమేటిక్గా డైరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వీడియో. ఇది మెయిన్ సెట్టింగ్, మనం మిస్ అవ్వకూడదు. ఏదైతే క్లిక్ చేస్తున్నాను అది. తర్వాత టైటిల్ కోసం చాట్‌జీపీటీ ఓపెన్ చేశాను. టైటిల్ మనకు కావాల్సింది రిలేటబుల్‌గా ఉండేది కాపీ చేసుకున్నాం. తర్వాత పేస్ట్ చేసుకున్నాను ఇక్కడే. తర్వాత ప్లే లిస్ట్ మనం ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ చేయడానికి క్రియేట్ న్యూ ప్లే లిస్ట్ అని క్లిక్ చేస్తే అది నేమ్ అడుగుతుంది టైటిల్. అది మనం ఇక్కడ సోషల్ ఇష్యూస్ అని పెడతా ఉన్నాం. క్రియేట్ అయింది ప్లే లిస్ట్. తర్వాత అది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయటమే. ఇంకా ఇక్కడ నో పెట్టుకోవాలి. మనం ఏమైనా ఆల్టర్ చేసుకుంటే ఎస్ పెట్టాలి, అంటే ఒరిజినల్ కంటెంట్ కాకుంటే. మన ఒరిజినల్ కంటెంట్ కాబట్టి మనం నో పెడతాం. తర్వాత నెక్స్ట్ ఏదైనా రిలేటబుల్ వీడియో మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మన ప్రొఫైల్లో నుంచి. తర్వాత కాపీరైట్ చేయి, ఏమైనా కాపీరైట్ ఇష్యూస్ చూపిస్తుంది. తర్వాత ఇది మనం లాస్ట్లో మాట్లాడదాం. ఇప్పుడు కేటగిరీ. ఒకప్పుడు యూట్యూబ్ అల్గారిథంకి కంటెంట్ని అనాలిసిస్ చేసే అండర్స్టాండింగ్ లేదు. అప్పుడు మనం మాన్యువల్గా వీడియో కేటగిరీ పెట్టేవాళ్ళం. బట్ ఇప్పుడు 2024 అల్గారిథం అడ్వాన్స్ అయిపోయింది, అదే ఆటోమేటిక్గా చూస్ చేసుకుంటుంది. మన ఛానల్కి అప్రోప్రియేట్ ఉండేది మనం సెలెక్ట్ చేయాలి. దట్ ఈస్ ద బెస్ట్ వే. ఇప్పుడు కేటగిరీస్ ఏమైనా నేర్పిస్తుంటే అది ఎడ్యుకేషన్ కేటగిరీ, ఏమైనా ట్యుటోరియల్స్, కుకింగ్ అయితే హౌ టు స్టైల్ కేటగిరీ, వ్లాగ్స్, ఛాలెంజెస్ అయితే
పీపుల్ ఆర్ బ్లాగ్స్, ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్. క్రియేటర్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు ఏం సెలెక్ట్ చేయాలి అని. ప్రైవేట్, అన్లిస్టెడ్, పబ్లిక్, షెడ్యూల్. పబ్లిక్ అంటే మనం ఎప్పుడైతే పబ్లిక్ అని పెట్టి పోస్ట్ చేస్తామో అది ఆటోమేటిక్గా యూట్యూబ్లో లైవ్ వెళ్ళిపోతుంది. పబ్లిక్కి కంప్లీట్ ఆపోజిట్ ప్రైవేట్. ఈ ప్రైవేట్లో ఓన్లీ మీరు మాత్రమే వీడియో చూడగలరు. నెక్స్ట్ అన్లిస్టెడ్. ఇందులో ఎవరికైతే మీరు లింక్ షేర్ చేస్తారో వాళ్ళు చూడొచ్చు, కామెంట్ కూడా చేయొచ్చు. అండ్ ఇది యూట్యూబ్లో మనం సెట్ చేసినప్పుడు కనిపించదు, ఓన్లీ లింక్ ద్వారా మనం యాక్సెస్ చేయగలం. ఇది మోర్ సెక్యూర్. అండ్ దెన్ షెడ్యూల్. ఇందులో మీరు ఎనీ స్పెసిఫిక్ టైంలో పోస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 AM మనం వీడియో అప్లోడ్ చేసాం, 10 PM అది షెడ్యూల్ చేయొచ్చు. అంటే ఏదైనా ఫిక్స్డ్ షెడ్యూల్ మనం ఫాలో అవుతున్నాం అంటే ఇది మనకి బెస్ట్ ఆప్షన్. ఎప్పుడైనా అప్లోడ్ చేయొచ్చు అండ్ అట్ ద ఎగ్జాక్ట్ టైం వీ కెన్ అప్లోడ్. అండ్ ద బెస్ట్ వే మాత్రం అన్లిస్టెడ్. ఎందుకంటే మనం అన్లిస్ట్లో పెట్టుకొని వీడియో స్టేటస్ మనం చూడొచ్చు. ఏమైనా కాపీరైట్ ఇష్యూస్ ఉన్నా మనం చూసుకొని క్రాపో లేకుంటే ఎడిటో చేసుకుంటాం, మానిటైజేషన్ ఇష్యూస్ రాకుండా. సో అన్లిస్ట్లో పెట్టండి, అది అప్లోడ్ చేయండి అండ్ ఇఫ్ రిక్వైర్డ్ షెడ్యూల్ చేయండి. ఈ 8 సెట్టింగ్స్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. ఈ 8 సెట్టింగ్స్ చేశాకనే వీడియో అప్లోడ్ చేయండి. టైటిల్స్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్. ఈ 3 థింగ్స్ వల్ల ఆల్గారిథంకి అర్థమవుతుంది ఈ వీడియో దేని గురించి అన్నది, అండ్ ఈ కంటెంట్ ఎవరికి రికమెండ్ చేయాలి అని డిసైడ్ చేస్తుంది. దీన్ని కరెక్ట్గా యూజ్ చేస్తే కరెక్ట్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది, వైరల్ అవుతుంది. బట్ చాలామందికి దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు. టైటిల్లో పెట్టాల్సింది డిస్క్రిప్షన్లో పెడుతున్నారు, డిస్క్రిప్షన్లో పెట్టాల్సింది ట్యాగ్స్లో పెట్టాల్సింది టైటిల్లో పెడుతున్నారు. దీనివల్ల ఛానల్ గ్రో అవ్వదు. సో ఇవాళ టాపిక్ హౌ టు రైట్ పర్ఫెక్ట్ టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్. టైటిల్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వ్యూవర్ ఫస్ట్ దాన్ని చూసి ఈ వీడియో చూడాలా వద్దా అని డిసైడ్ చేస్తాడు. సో షార్ట్ అండ్ ఈజీగా ఉండే టైటిల్ని పెట్టాలి. 100 words మనకి లిమిట్ ఉంటుంది. జనాలు అందరూ 100 keywords పెట్టి ఏదేదో చేసి లాస్ట్కి అసలు CTR లేకుండా చేస్తారు. టైటిల్ని మ్యాక్సిమం 70 wordsలో క్లోజ్ చేయండి. ఎందుకంటే 2 reasons. మెయిన్లీ ఆడియన్స్కి అటెన్షన్ తగ్గిపోతుంది. వాళ్ళు అదే పనిగా టైటిల్స్, థంబ్నెయిల్స్, డిస్క్రిప్షన్ చూసి డిసైడ్ చేసుకునే టైం అంతా ఉండదు. వాళ్ళేదో ర్యాండమ్గా క్లిక్ చేస్తారు, దాన్ని మనం హ్యాక్ చేయాలి. సెకండ్, 70 కన్నా ఎక్కువ పెడితే లాస్ట్ ఎండ్ వ్యూవర్కి కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ బీస్ట్ లాంటి యూట్యూబర్స్ని చూస్తే టైటిల్ వెరీ సింపుల్ అండ్ అండర్స్టాండబుల్గా ఉంచుతారు. సో మ్యాక్సిమం 70 wordsలో క్లోజ్ చేయండి. అందులోనే హ్యూమన్ ఎమోషన్స్, ఎగ్జైట్మెంట్, ఫియర్, యాంగ్జైటీ యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, హ్యాక్స్ ఫర్ జాబ్ ఇంటర్వ్యూ, ఇది టైటిల్. దీన్ని క్యూరియాసిటీ యాడ్ చేయడానికి ఇలా పెడుతున్నాను. సెల్ఫ్ ఇంట్రడక్షన్, హ్యాక్స్ HRs నెవర్ టెల్ యూ, సీక్రెట్ రివీల్డ్. ఫియర్, డోంట్ మిస్ దీస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ హ్యాక్స్, సీక్రెట్స్ ఎవ్రీవన్ యూజెస్. ఇంకా అర్జెన్సీ క్రియేట్ చేయడానికి లాస్ట్ మినిట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ హ్యాక్స్ యూజ్ బిఫోర్ యువర్ ఇంటర్వ్యూ, ఒక అర్జెన్సీ క్రియేట్ అవుతుంది. తర్వాత ఇంకా ఎమోషన్, ఐ ఫెల్ అంటిల్ ఐ లెర్న్ దీస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ హ్యాక్స్. ఇందులో ఎమోషన్ ఉంది, రిలేటబిలిటీ ఉంది. తర్వాత అథారిటీ, పవర్ అంటే పవర్ఫుల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ హ్యాక్స్ టు ఇంప్రెస్
తర్వాత డిస్క్రిప్షన్కి వద్దాం. డిస్క్రిప్షన్ ఎలా రాస్తారు అంటే వ్యూవర్కి క్యూరియాసిటీ క్రియేట్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, 1 insult, 1 turning point. This story will show you how pain can transform into power in 3 minutes. నెక్స్ట్, వీడియో చూడడానికి వాళ్ళకి రీజన్ ఇవ్వాలి. మనం ఈ వీడియో నుండి ఏం గెయిన్ అవుతారో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎగ్జాంపుల్, ఇన్ దిస్ వీడియో యూ విల్ డిస్కవర్ హౌ స్మాల్ లెసన్స్ ఇన్ లైఫ్ క్రియేట్ బిగ్గెస్ట్ చేంజెస్. వాచ్ టిల్ ద ఎండ్, యూ విల్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ది స్టోరీ. తర్వాత ఎంగేజ్మెంట్ అండ్ CTA. ఆస్క్ దెమ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ స్టోరీ కనెక్ట్స్ విత్ యూ, share it with someone who needs this reminder today. Don't forget to subscribe for more Telugu motivational stories every week. ఇంకా నెక్స్ట్ SEO. ఇందులో కీవర్డ్ రిచ్ సెంటెన్స్ మనం యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాది మోటివేషన్ నిచ్ కాబట్టి నేను ఇలా రాస్తాను. దిస్ వీడియో ఈజ్ అబౌట్ తెలుగు మోటివేషన్, life changing stories, inspirational lessons and emotional storytelling. If you are searching for motivational videos in Telugu, life, success stories or daily inspiration, this is for you. So maximum మనం కీవర్డ్ రిచ్ ఉండే కీవర్డ్స్ని మనం డిస్క్రిప్షన్లో పెట్టాలి. తర్వాత హ్యాష్ట్యాగ్, ప్లేలిస్ట్ అండ్ లింక్స్. ఒక 3 to 5 హ్యాష్ ట్యాగ్స్ పెడితే సరిపోతుంది. నేను ఇందులో మోటివేషన్, తెలుగు స్టోరీస్, లైఫ్ లెసన్స్ పెడతాను. తర్వాత ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ వీడియోలో క్రియేట్ చేస్తున్నాను, అది నా ఫస్ట్ వీడియో చూడండి. తర్వాత లింక్స్, ఇలాంటి వీడియో కోసం ఫాలో చేయని అని చెప్పి లింక్స్ పెడతాం. తర్వాత లాస్ట్ది ట్యాగ్స్. వేర్ టు అప్లోడ్ ట్యాగ్స్. ట్యాగ్స్ జనరల్గా వ్యూవర్కి విజిబుల్ ఉండవు, అది యూట్యూబ్ సిస్టమ్ కోసం ఉంటాయి. యూట్యూబ్ సిస్టమ్ మన వీడియోలో ఏముందో, దేనికి సంబంధించిందో అది కేటగరైజ్ చేసుకోవడానికి. ఇంకా పర్పస్ ఆఫ్ ట్యాగ్స్ అంటే, ట్యాగ్స్ ఫస్ట్ లాగా పవర్ఫుల్ ఏం కాదు. ఇప్పుడు 2025లో అల్గోరిథం ఇంప్రూవ్ అయింది కాబట్టి టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ కంటెంట్ మీదే ఎక్కువ డిపెండ్ అవుతుంది. బట్ స్టిల్ యూస్ఫుల్ ఫర్ కరెక్ట్నెస్, మిస్స్పెల్లింగ్స్, యాడింగ్ సినోనిమ్స్, కవరింగ్ మల్టిపుల్ లాంగ్వేజెస్, ఫ్రేజెస్ ఇలా. తర్వాత ట్యాగ్స్ ఎలా చూస్ చేసుకోవాలి. మెయిన్ కీవర్డ్స్తో స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నాది మోటివేషనల్ రీచ్ కాబట్టి తెలుగు మోటివేషనల్ వీడియో, లైఫ్ చేంజింగ్ స్టోరీ, తెలుగు ఇన్స్పిరేషన్. ఇంకా వేరియేషన్స్, లాంగ్ టైల్ యాడ్ చేయండి. ఎగ్జాంపుల్, సక్సెస్ స్టోరీ ఇన్ తెలుగు, మోటివేషనల్ స్పీచ్ ఇన్ తెలుగు, షార్ట్ తెలుగు స్టోరీ. తర్వాత కామన్ మిస్స్పెల్లింగ్స్, ఆల్టర్నేటివ్స్ యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్, మోటివేషన్ తెలుగు, ఇన్స్పిరేషన్ వీడియో తెలుగు. మన వీడియో డిస్కవర్ అయ్యేలాగా, అంటే ఇప్పుడు ఆడియన్స్ ఎలా సెర్చ్ చేస్తారో అది మీరు ఆలోచించి ఈ ట్యాగ్స్ రాసుకుంటే వీడియో ర్యాంక్ మంచిగా అవుతుంది. కాబట్టి ట్యాగ్ లిమిట్స్ వచ్చి 500 characters ఫర్ ట్యాగ్స్. అండ్ నా సజెషన్ 10 to 15 రిలవెంట్ ట్యాగ్స్ యూస్ చేయండి. అండ్ ర్యాండమ్గా స్పామ్ ఉండేవి యాడ్ చేయొద్దు, మీ నీడ్స్ రిలేటెడ్ మాత్రమే యాడ్ చేయండి. తర్వాత మీరేం చేస్తారంటే ఈ ట్యాగ్స్ అన్ని కాపీ పేస్ట్ చేస్తారు. అలా బ్లైండ్గా పెట్టకుండా ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్లో వెళ్ళి వాళ్ళు ఎలా సెర్చ్ చేస్తారో అలా ట్యాగ్ని రాయడానికి ట్రై చేయండి. తర్వాత టైటిల్ ప్లస్ ఫస్ట్ 150 characters ఆఫ్ డిస్క్రిప్షన్ ప్లస్ ట్యాగ్స్ షుడ్ ఆల్ కనెక్ట్ సేమ్ కీవర్డ్స్. కంక్లూజన్, ఇంత చేశాక వ్యూస్ వచ్చేస్తాయా అన్న క్వశ్చన్ మీకు వస్తుంది. బట్ వైరల్ అవ్వకపోయినా వీడియో ర్యాంక్ అయితే అయిపోతుంది, విచ్ కెన్ బి ఈజీలీ డిస్కవర్డ్. అందరూ ఇలా పెట్టేస్తే అందరికీ వ్యూస్ వచ్చేస్తాయి కాబట్టి అందుకే యూట్యూబ్ మేజర్లీ డిపెండ్ అయ్యేది CTR, AVD అండ్ APV.
ఈ నెక్స్ట్ వీడియోని క్లిక్ చేసి అది కూడా తెలుసుకోండి. ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక నైట్ డెలిషియస్ బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయ్యారు. చేస్తూ చేస్తూ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి పర్ఫెక్ట్గా నైట్ 10 PM కుక్ అయింది అనుకోండి. ఒక్కటే తినకుండా మీ నైబర్ని ఇన్వైట్ చేద్దామంటే ఆల్రెడీ నైట్ లేట్ నైట్ అయిపోయింది. ఏం చేయలేం, డెలిషియస్ ఫుడ్ చల్లగా అయిపోయి వేస్ట్ కూడా అయిపోతుంది. యూట్యూబ్లో వీడియోస్ కూడా అంతే, రాంగ్ టైంలో పోస్ట్ చేస్తే వీడియో అలానే డెడ్ అయిపోతుంది. ఈరోజు ఈ వీడియోలో బిర్యానీ వేస్ట్ అవ్వకుండా ఎలా సర్వ్ చేయాలో చూద్దాం. ఒకసారి నేను మోటివేషన్ వీడియో పోస్ట్ చేశాను నైట్ 2 AM. అంటే నా పర్స్పెక్టివ్ ఏంటంటే, నిద్రపోని వాళ్ళందరూ చూస్తారులే అన్న ఇంటెన్షన్తో పోస్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక వ్యూ కూడా రాలేదు. ఇనిషియల్ వ్యూస్ లేకపోవడంతో అసలు ఆ వీడియో ఎంగేజ్ కూడా అవ్వలేదు. వీడియో కంప్లీట్గా డెడ్ అయిపోయింది. మనకి థంబ్నైల్ మెనూ లాంటిది. మెనూ చూసి వ్యూవర్స్ తినాలా వద్ద డిసైడ్ చేస్తారు. ఫుడ్ ఎంత బాగున్నా మెనూ ఎంటీ ఉంటే ఎవరు తినే ఇంట్రెస్ట్ చూపించడు. నెక్స్ట్ ఫుడ్ ఆర్డర్ చేశారనుకున్నాం, ఆర్డర్ వచ్చింది. ఫస్ట్ బైట్లోనే వాళ్ళకి టేస్ట్ రాకుంటే వాళ్ళు ఫుల్ మీల్స్ తింటారా? అదే ఫస్ట్ స్పూనే టేస్టీగా ఉంటే మొత్తం మీల్ కంప్లీట్ చేస్తారు. కాబట్టి వీడియో కూడా లెంత్ అయ్యే కొద్దీ వాళ్ళకి క్యూరియాసిటీ, సస్పెన్స్ బిల్ట్ అవ్వాలి. ఎవ్రీ సెకండ్ మ్యాటర్స్. ఎంతమంది ఫుల్ మీల్స్ తింటారో మన ఫుడ్కి అంత మంచి వాల్యూ, అంతమందికి రీచ్ అవుతుంది. సో ఫార్ములా ఏంటంటే, బెస్ట్ పోస్ట్ టైం ప్లస్ ఎంగేజింగ్ స్టార్ట్ ఉండాలి ఈక్వల్ టు ఫుల్ ప్లేట్ మీల్ స్టోరీ. నేను ఈ 3 రూల్స్ ఫాలో అవుతాను. మార్నింగ్ అంటే కాఫీ, బ్రేక్ఫాస్ట్, పీపుల్ వాంట్ మోటివేషన్. ఈవినింగ్స్ అయితే వైండింగ్ డౌన్ కాబట్టి ఒక స్టోరీ టెల్లింగ్ బెస్ట్గా వర్క్ అవుతుంది. తర్వాత నా ఫార్ములా ఇది, పోస్టింగ్ విత్ దిస్ మైండ్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఎంగేజ్మెంట్. Timing is the secret ingredient that turns your effort into feast for thousands. If this food for thought changes the way you think, hit like, subscribe and comment below what's your perfect serving time. డైలీ కొన్ని మిలియన్ వీడియోస్ డెడ్ అవుతున్నాయి అని మీకు తెలుసా యూట్యూబ్లో. అందులో కంటెంట్ లేకనే కాదు, క్రియేటర్స్కి ఈ 3 సీక్రెట్స్ తెలియక. 3 సీక్రెట్స్: CTR, ABD అండ్ APV. ఇవి అర్థం చేసుకోకపోతే మీ ఛానల్ డెడ్ అయిపోతుంది. ఇవి మీరు హ్యాక్ చేయగలిగితే యూట్యూబ్ అల్గారిథం మీ కంటెంట్ని పుష్ చేస్తుంది. ఫస్ట్ CTR. మీ ఛానల్ ఒక థియేటర్ అనుకోండి. సినిమాకి వెళ్ళే ముందు మనం ఏం చూస్తాం? పోస్టర్. అది చూసి మనం డిసైడ్ చేసుకుంటాం సినిమా చూడాలా వద్దా అని. ఇఫ్ పోస్టరే బాగాలేదంటే సినిమా మనం చూడం. దాన్నే క్లిక్ త్రూ రేట్, CTR అంటాం. ఇది మీ ఛానల్ ఫేట్ని డిసైడ్ చేస్తుంది. ఇంకా రియలిస్టిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు జనరల్గా వీడియోస్ క్లిక్ చేయకుండా హోమ్ పేజ్లో స్క్రాల్ చేసుకుంటూ వెళ్తారు కదా. thumbnail నచ్చక స్క్రాల్ చేసేవన్నీ CTR కిల్లర్స్. దానివల్ల మీకు CTR తగ్గిపోతుంది. నెక్స్ట్, ఒక 15 మెంబర్స్ మన సినిమా చూడడానికి వచ్చారు అనుకుందాం. మూవీ స్టార్ట్ అయింది. స్టార్టింగ్నే డ్రాగ్స్, స్లో, ల్యాగ్ చేస్తే వ్యూవర్ స్కిప్ చేసి నెక్స్ట్ వీడియో వెళ్ళిపోతాడు. జనాలు ఎక్కువ ఎంతసేపు చూస్తే అంత బూస్ట్ చేస్తుంది యూట్యూబ్ అల్గారిథం. ఎవరిదైనా వీడియో ఓపెన్ చేసి 20 సెకండ్స్ చూసి నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతే ఆ వీడియో ఇంకా ఎవరికి రికమెండ్ చేయదు యూట్యూబ్ అల్గారిథం. దీన్నే మనం ABD అంటాం. ఎంత లాంగర్ వ్యూవర్ వీడియో చూస్తాడో అంత బెనిఫిట్ మనకి. తర్వాత APV. ఎగ్జాంపుల్, ఒక 5 minutes వీడియో తీసుకుంటే అందరూ 5 minutes చూడరు. కొంతమంది 3 minutes, కొంతమంది 2 minutes, కొంతమంది 1 minute. దీన్నే మనం యావరేజ్ పర్సెంటేజ్ వ్యూ అంటాం. వ్యూస్ ఎక్కువ ఉంటే యూట్యూబ్ అల్గారిథం ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. నిజం ఏంటంటే, నువ్వు క్రియేట్ చేసింది
వరల్డ్స్ బెస్ట్ వీడియో అయినా సరే పోస్టర్ బాగాలేకుంటే ఎవరు చూడరు. అదే థంబ్నెయిల్. నీ ఫస్ట్ 30 సెకండ్స్నే బోరింగ్ అనిపిస్తే వీడియో స్కిప్ చేస్తారు. ఎండింగ్ బాగాలేకుంటే ఇంకోసారి నీ వీడియో ఓపెన్ కూడా చేయవు. థంబ్నెయిల్ నుండి వీడియో లాస్ట్ సెకండ్ వరకు వీ లెర్న్ సంథింగ్ అనే ఇంప్రెషన్ వ్యూవర్కి ఉండాలి. సో హియర్ ఇస్ ద గేమ్. పోస్టర్ గెట్స్ దెమ్ ఇన్సైడ్ CTR, స్టోరీ కీప్స్ దెమ్ సీటెడ్ AVD, ఎండింగ్ మేక్స్ దెమ్ క్లాప్ APV. ఇవి 3 మాస్టర్ చేసి క్రియేట్ చేస్తే మాత్రం యూట్యూబ్ అల్గారిథం మ్యాజిక్ చేస్తుంది నీ కంటెంట్ని పుష్ చేసి. అండ్ స్టూడియో ప్యారల్గా చెక్ చేసుకోండి, హూ క్లిక్స్, హూ స్టేస్, హూ ఫినిషెస్, అండ్ లాంగ్ టర్మ్లో నువ్వు విన్ అవుతావు. లాస్ట్ ఒక క్వశ్చన్తో కంక్లూడ్ చేస్తున్నా. ఈ వీడియోని నువ్వు మూవీ ఆర్ థియేటర్గా కన్సిడర్ చేస్తే నువ్వు చూస్తావా? ఇఫ్ చూస్తాను అనుకుంటే లాస్ట్ వరకు చూస్తావా, స్కిప్ చేస్తావా? అది అర్థం చేసుకో. ఇంకా మళ్ళీ వ్యూస్ రాలేదు అని నువ్వు బాధపడవు.